హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈ ఎపిసోడ్లో వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ని ఎందుకు యూస్ చేస్తాం, ఆ వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం డైలీ కాలేజ్కి బ్యాగ్ తీసుకొని వెళ్తాం. ఆ బ్యాగ్లో పెన్ను, బుక్కు, ల్యాప్టాప్ ఇలాంటివి ఉంటాయి. మనం ఈ బ్యాగ్ని వేరియబుల్ అంటాం. అలానే ఈ పెన్సిల్, పెన్ను, ల్యాప్టాప్, బుక్ దీన్ని వాల్యూస్ అంటాం. మనం ఈ వేరియబుల్స్ని ఎందుకు యూస్ చేస్తామంటే ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేయడానికి, ఆ స్టోర్ చేసింది మళ్ళీ రీయూజ్ చేయడానికి మనం ఈ వేరియబుల్స్ అనేది యూస్ చేస్తాం. ఇప్పుడు రూల్స్ టు డిక్లేర్ వేరియబుల్స్ అనేది చూద్దాం. ఫస్ట్ రూల్ ఏంటంటే వేరియబుల్ అనేది డిజిట్తో కానీ సింబల్తో కానీ స్టార్ట్ చేయకూడదు. సెకండ్ రూల్, వేరియబుల్ అనేది ఆల్ఫాబెట్తో కానీ అండర్ స్కోర్తో కానీ స్టార్ట్ చేయాలి. థర్డ్ రూల్, కీవర్డ్స్ అనేవి యూజ్ చేయకూడదు. ఫోర్త్ రూల్, స్పేసెస్ అనేవి ఉండకూడదు. ఫిఫ్త్ రూల్, కేస్ సెన్సిటివ్ అంటే స్మాల్ ఏ ఈక్వల్ టు సమ్ వాల్యూ, క్యాపిటల్ ఏ ఈక్వల్ టు సమ్ వాల్యూ. స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ ఈ రెండు వేరియబుల్స్, ఆ రెండు సేమ్ కాదు.